మహారాష్ట్రలో ఓ గాలి పుట్టింది. ఆ గాలి మరాఠా గడ్డపై ఉన్న ప్రతి మూలకు వ్యాపించింది. అది ఊపునివ్వడమే కాదు, స్టేట్నే ఊపేసింది, మొత్తంగా ఊడ్చేసింది. మహారాష్ట్ర జనం బీజేపీకి బ్రహ్మరథం పడితే షిండే సేనను నెత్తన పెట్టుకున్నారు. అజిత్ పవార్ ఎన్సీపీకి కొత్త ఊపిరి ఊదారు. మొత్తంగా మహాయుతి కూటమికి మహా విజయాన్ని కట్టబెట్టారు. అసలు ఎన్డీఏకు ఇంతటి ఘన విజయం ఎలా దక్కింది? ఇదంతా మోడీ ఇమేజ్తోనే సాధ్యమైందా? ఇక ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పొలిటికల్ దుకాణం బంద్ అయినట్లేనా? ఈ గెలుపు ధమాకా మరాఠా గడ్డకు నేర్పిన కొత్త రాజకీయ పాఠమేంటి? మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనం. మరాఠా గడ్డపై ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్. తిరుగులేని మెజార్టీతో విజయాన్నిచ్చిన జనం. దేశం మొత్తం ఇప్పుడు మహారాష్ట్ర గురించే మాట్లాడుకుంటోంది. అక్కడ మహాయుతి కూటమి సాధించిన అఖండ విజయం గురించి అంతటా చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లలో మరాఠా గడ్డపై జరిగిన రాజకీయ పరిణామాలతో మహాయుతి ఈసారి అధికారంలోకి రావటం కష్టమే అనుకున్నారు. ఈసారి అధికారం చేపట్టబోయేది మహావికాస్ అఘాడీనే అని చాలా మంది కన్ఫర్మ్ చేసేశారు. కానీ అవన్నీ అంచనాల వరకేనని తేలిపోయింది. అందరి లెక్కలను తలకిందులు చేస్తూ ప్రజలిచ్చిన తీర్పు మహాయుతి కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టింది. ముఖ్యంగా బీజేపీకి జనం బ్రహ్మరథం పట్టారు. గత ఎన్నికల కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లలో గెలిపించారు. అంతేకాదు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకి జనం మద్దతుగా నిలబడ్డారు. హిందుత్వ ఎజెండా విషయంలో షిండే శివసేననే నమ్మారు. ఇక శరద్ పవార్ ను కాదని బయటకొచ్చేసిన అజిత్ పవార్, ఎన్సీపీకి కూడా జనం గట్టిగానే ఓట్లు గుద్దేశారు. ఒక రకంగా అజిత్ వర్గానికి కొత్త ఊపిరి ఊదారు. ఈ ఎన్నికల్లో మరాఠా ప్రజలిచ్చిన తీర్పు ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరాఠా గడ్డపై బాల్ ఠాకరే పార్టీ శివసేనను చీల్చారు. మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చారు. ఈ కీలక రాజకీయ పరిణామం తరువాత మహారాష్ట్రలో శివసేనను చంపేస్తున్నారనే అపవాదును బీజేపీ మూటగట్టుకుంది. ప్రజా తీర్పుకు విలువ లేకుండా చేశారని, రాజకీయ విలువల్ని తుంగలో తొక్కారని అనేక రకాల విమర్శలొచ్చాయి. అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీని చీల్చి అదే పార్టీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్ ను తమతో చేర్చుకుని ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఇలా మహాయుతిపై ఎన్ని రకాలుగా నెగటివ్ ప్రచారం జరగాలో అన్ని రకాలుగా జరిగింది. అయినా సరే మహారాష్ట్ర ప్రజలు బీజేపీకే బ్రహ్మరథం పట్టేలా చేశారు. ఒకప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్ తో కలిశారనే ప్రచారం చేయటంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. అలా ఉద్ధవ్ ఠాక్రే వైపున్న శివసేన ఓటర్లను కూడా బీజేపీ తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఫలితంగా శివసేనను చీల్చారనే నెగటివిటీని సైలెంట్ గా సైడ్ చేసేశారు. అంతేకాదు, అజిత్ పవార్ ను లాగి ఎన్సీపీని వేక్ చేయటంలోనూ బీజేపీ నాయకత్వం విజయవంతమైంది. సాధారణంగా మహారాష్ట్రలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా ఓట్ చేస్తుందని, మరాఠ్వాడాలో అలాగే విదర్భలో, బొంబాయి రీజియన్లో వేరువేరు ఫలితాలు వెలువడతాయని, అనేక చోట్ల స్థానిక అభ్యర్థుల ఆధారంగా ఫలితాలు వస్తాయని అంచనాలు అనేక మంది పండితులు వేశారు. కానీ వీటన్నిటినీ కూడా అధిగమిస్తూ మహారాష్ట్ర ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పుని, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమికి ఇచ్చారు. రానున్న దశాబ్దాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కాదు కదా, ఇండి కూటమి కాదు కదా, సరైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పార్టీ లేదు అన్నది మరొకసారి స్పష్టమైంది. మరీ ముఖ్యంగా ఏక్నాథ్ షిండేతో శివసేనను చీల్చి బీజేపీ సంచలనానికి తెరతీసింది. అప్పటిదాకా షిండే అనే వ్యక్తి ఎవ్వరికీ తెలియదు. మహారాష్ట్ర రాజకీయాల్లోనూ అంత పాపులర్ పర్సనాలిటీ ఏమీ కాదు.
అలాంటి షిండేను సీఎం చేసింది బీజేపీ. అప్పుడు షిండే ముఖ్యమంత్రి ఏంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి ఎన్నికలకు వెళ్ళింది, ప్రభంజనం సృష్టించింది. ఓ ఆటో డ్రైవర్ గా మొదలైన షిండే ప్రస్థానం సీఎం దాకా వెళ్ళింది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మహావికాస్ అఘాడీ సర్కార్ను పడగొట్టాక షిండేను ముందు పెట్టి బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ మామూలిది కాదు. ఏక్నాథ్ షిండేకు సీఎం పగ్గాలు అప్పగించి ఓ కామన్ మ్యాన్ ని ముఖ్యమంత్రిని చేశారని పొలిటికల్ గా బాగానే మైలేజ్ పొందారు. అసలు ఇక్కడ చెప్పుకోవాల్సిన మేజర్ పాయింట్ మరొకటుంది. మహారాష్ట్రలో బీజేపీ కంటూ ఓ ఇమేజ్ తెచ్చింది, వేవ్ క్రియేట్ చేసింది దేవేంద్ర ఫడ్నవీస్. ఫస్ట్ టైం బీజేపీకి సీఎం అయ్యారు. సీఎం గా పనిచేసి కూడా పార్టీ కోసం తగ్గాడు. పొలిటికల్ గా మంచి ఇమేజ్ ఉన్న షిండే కోసం డిప్యూటీ సీఎం అయ్యాడు. బీజేపీ హైకమాండ్ కు ఫడ్నవీస్ నమ్మిన బంటు, వాళ్ల రూట్లోనే వెళతాడు. అలా పార్టీని నిలబెట్టాడు ఫడ్నవీస్. నిజమైన హిందుత్వ పార్టీ బాల్ ఠాక్రే శివసేన షిండే నేతృత్వంలోనిదేనని చెప్పటంలోనూ సక్సెస్ అయ్యారు. అందుకే ఇంతటి అఖండ విజయం దక్కిందనే విశ్లేషణలున్నాయి. ఇక అజిత్ పవార్ కూడా శరద్ పవార్ ను కాదని ఎన్సీపీ నుంచి బయటకొచ్చేశారు. ఆయన బయటకొచ్చినప్పుడు పార్టీ నడపలేరనుకున్నారు. ఎందుకంటే లోక్సభలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చాలా తక్కువ సీట్లొచ్చాయి. దాంతో ఆయన ప్రభావం చూపలేరనే టాక్ గట్టిగా వినిపించింది. కానీ అసెంబ్లీకొచ్చేసరికి టోటల్ సీనే మారిపోయింది. ఎన్సీపీని నిలబెట్టిన క్రెడిట్ అజిత్ పవార్ కు దక్కింది. పోటీ చేసిన సీట్లలో మంచి స్ట్రైక్ రేట్ కనబర్చింది అజిత్ పవార్ వర్గం. బీజేపీతో పాటు మహాయుతి కూటమి పార్టీలైన షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీకి ఇంతటి ఘన విజయం దక్కటానికి ఉన్న మరో మేజర్ రీజన్ సెంట్రల్ బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో గెలవటం, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావటం మహాయుతి కూటమికి బిగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో గనుక తేడా కొట్టి ఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ పడేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉండటాన్ని మహారాష్ట్ర బీజేపీ గట్టిగానే వాడుకుంది. తిరుగులేని ఆధిక్యంతో మళ్లీ అధికారంలోకి రాబోతోంది.